ఫస్ట్ ప్రెడిక్టివ్ అనాలిసిస్ వచ్చేసరికి మనకి ప్రిడిక్షన్స్ చేస్తూ ఉంటాం. సో మనకి ఎగ్జాంపుల్ వచ్చేసరికి క్రికెట్ ప్రిడిక్షన్స్ తెలుసు కదా అందరికి, ఐపీఎల్ టైమ్స్లో క్రికెట్ ప్రిడిక్షన్స్ చేస్తూ ఉంటాం సమ్ టెలిగ్రామ్ చార్ట్ కూడా. సో ఇది కాకుండా ఇంకా ప్రిడిక్షన్స్ ఎక్కడెక్కడ చేస్తాం, స్టాక్ మార్కెట్స్ ఐడియా ఉంది అందరికి, స్టాక్ మార్కెట్. సో మనకి డిఫరెంట్ స్టాక్ మార్కెట్స్ ఉంటాయి, బిట్ కాయిన్స్ అని చెప్పి, నెక్స్ట్ బ్యాంకింగ్ స్టాక్స్ కొన్ని ఉంటాయి, అంటే బ్యాంక్స్ ఉంటాయి కదా, ఎస్బీఐ మనకి తెలుసు, చిన్న బ్యాంక్స్ కానీ వీటి మీద స్టాక్ మార్కెట్స్ చెప్పుకొని ఉంటాయి. మనం ఇన్వెస్ట్ చేస్తూ ప్రాఫిట్స్ ఉంటూ ఉంటాయి. అండ్ వాటి మనం ప్రిడిక్షన్స్ ఎలా చేస్తాం, ప్రీవియస్గా ఏదైతే మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందో ఒక డేటా ఇన్ఫర్మేషన్, ఆ డేటా ఇన్ఫర్మేషన్ వచ్చి వాటి యొక్క ప్యాటర్న్స్ కానీ ఉంటాయి. నెక్స్ట్ ప్రిడిక్షన్ అది హైఆర్లో అని చెప్పి చెప్తారు. మనకి ప్రిడిక్షన్స్లో కూడా కొన్ని హ్యామర్ సింబల్స్ అని చెప్పి, లైక్ పైన ప్రిడిక్షన్ అనేది హైగా ఉంటుందని చెప్పి, కిందకుంటే సమ్ మీడియంగా ఉంటుందని చెప్పి చూస్తూ ఉంటాం. లేదు సమ్ సింబల్స్ ఇలా ఉంటాయి ప్రిడిక్షన్స్. సెంటర్లో ఉన్నప్పుడు ఏంటి, దాని యొక్క స్టాక్ మార్కెట్ అనేది మీడియం లెవెల్లో ఉంటుంది, హైయర్లో అని కూడా ఉంటుందని చెప్పి చెప్తూ ఉంటారు. సో వీడి యొక్క ప్రిడిక్షన్స్ అనేవి కూడా ఇలా చేస్తూ ఉంటాం. నెక్స్ట్ రికమెండేషన్ సిస్టమ్స్. రికమెండేషన్ సిస్టమ్స్ అంటే ఎలా వర్క్ అవుతాయి అంటే, మనం ఏదైతే ఒక ఇన్ఫర్మేషన్ని ఒకసారి చూస్తాం కదా, ఎగ్జాంపుల్ మనకి పర్చేసింగ్ యాప్స్ ఉన్నాయి కదా, అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్స్ కానీ నిన్న చెప్పినట్టుగా. సో వీటిలో ఏంటి, మనం ఒక ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే చూస్తామో ఆ ఇన్ఫర్మేషన్ని ఇంకొక ప్లాట్ఫామ్లో రికమెండ్ చేస్తాం. ఇప్పుడు యూట్యూబ్ చూస్తూ ఉంటాం, యూట్యూబ్లో యాడ్స్ వస్తూ ఉంటాయి, స్టడీయింగ్ యాడ్స్ ఒకటి వస్తూ ఉంటుంది, లేదంటే ఏదైనా సమ్ బయింగ్ ప్రోడక్ట్స్కి సంబంధించి యాడ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఈ యాడ్స్ ఎలాగ వస్తాయి, మన డివైస్లో ఏవైతే మనం యాప్స్ యూస్ చేస్తుంటామో, లైక్ ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి, ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కువ స్టడీస్ గురించి చూసారనుకోండి, మనకు కావాల్సిన అన్స్టాక్ కానీ సమ్ ప్రిడిక్షన్కి సంబంధించి యాడ్స్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఆ విధంగా రికమెండ్ చేస్తూ ఉంటాడు ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మన ఇంట్రెస్ట్ బట్టి. సో అదొకటి. నెక్స్ట్ అనమాలీ డిటెక్షన్. అనమాలీ డిటెక్షన్ అంటే మన దాంట్లో ఇన్ఫర్మేషన్లో కొన్ని అనమాలిసిస్ ఉంటాయి, లైక్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. కొన్ని టైమ్స్లో ఏంటి, మనం ఒక పేమెంట్ చేసినప్పుడు ఆ పేమెంట్ అనేది సక్సెస్ అవుతుంది, ఒక టైం పడింది 43 సెకండ్స్ అని చెప్పి. ఇన్ కేస్ ఆ పేమెంట్ మనీ కట్ అయిపోయింది కానీ మనకి రీఫండ్ రాలేదు, అటు ఒక పేమెంట్ పడలేదు. ఇక్కడ ఏంటి, ఒక అనమాలీ అనేది ఒకటి జరిగింది, అంటే ఒక రాంగ్ ట్రాన్సాక్షన్ జరిగింది. కానీ కింద మన రాంగ్ ట్రాన్సాక్షన్కి ఒక రెస్పాండ్ వస్తుంది, మెయిల్ కానీ మెసేజ్ కానీ. ఏమని వస్తుంది, విత్ ఇన్ 3 to 4 వర్కింగ్ డేస్ యువర్ మనీ విల్ బి క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ అని వస్తుంది. ఏదైతే అకౌంట్ నుంచి చేసామో ఆ అకౌంట్కి వచ్చేస్తుందని చెప్తారు. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ ఏంటి, అటుపక్క నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ది బ్యాంకింగ్కి మన అమౌంట్ వెళ్ళలేదు కానీ మన అకౌంట్ నుంచి మాత్రం మనీ కట్ అయిపోయింది. సో మీడియేటర్ కింద ఎక్కడ ఉంటాయి ఈ మనీ అంతా, బ్యాంకింగ్లోనే ఉంటాయి. సో ఎప్పుడైతే మన ట్రాన్సాక్షన్ ఫాడ్ అంటే అక్కడ ఒక అనమాలీ డిటెక్షన్ అనేది జరిగిందని చెప్పి వాడికి ఐడెంటిఫై అయ్యిందో, ఆ టైంలో మాత్రం మన మనీ ఏదైతే ఉందో విత్ ఇన్ 3 to 4 డేస్లో రిఫండ్ బ్యాక్ పడిపోతుంది. సో అక్కడ ఒక రాంగ్ ట్రాన్సాక్షన్ జరిగింది, సో దాన్ని ఐడెంటిఫై చేసాం అనమాలీ డిటెక్షన్ అని చెప్పి. అదొకటి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇమేజ్ అండ్ వీడియో ప్రాసెసింగ్. ఇమేజ్ అండ్ వీడియో ప్రాసెసింగ్ అంటే మనకి కన్వర్షన్స్ తెలుసు కదా, లైక్ ఇమేజ్ నుంచి వీడియో కానీ వీడియో నుంచి ప్రజెంట్ యాప్స్ జస్ట్ మనం ఇమేజ్ ఇస్తే వీడియో కింద కన్వర్ట్ చేసేస్తుంది. ఐడియా ఉన్న అందరికి. ఇప్పుడు మనం ఏదైనా ఇమేజ్ జనరేట్ చేయాలి, చాట్‌జీపీటీకి వెళ్ళి సమ్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చామనుకోండి, బ్యాక్గ్రౌండ్ ఇలా ఉండాలి, పలానా పర్సన్ ఉండాలని చెప్పి అప్పుడు ఒక ఇమేజ్ జనరేట్ చేస్తుంది. లేదంటే సమ్ మనం ఏదైతే టెక్స్ట్ ఇస్తామో ఏఐకి దాన్ని బట్టి ఒక వీడియో జనరేట్ చేస్తుంది, లైక్ ఒక కార్ ఉండాలి, అది ఫ్లయింగ్ అవుతూ ఉండాలి, ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది, అదొక 3 to 4 seconds వీడియోని జనరేట్ చేస్తుంది. అలాగా ఒక కార్ ఇమేజ్ తీసుకునేది, ఒక బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మొత్తం చేసింది, అది ఫ్లై అవుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ కింద ఒక వీడియో జనరేట్ చేస్తుంది. లేదు అంటే మనం మార్కింగ్ చేస్తుంటాం కదా ఇమేజెస్, లైక్ ఎవరో వీడియోలో డ్యాన్స్ చేస్తున్నప్పుడు మనం ఫేస్ మ్యాపింగ్ చేస్తాం కదా, మన ఫ్రెండ్